యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంచలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కపిలేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుండి యోగ సాధన అవగాహన నిర్వహించబడింది. ఈ నిర్వహణలో నేను అంటే ఎం కుప్పిరెడ్డి, మంచు కుప్పిరెడ్డి యోగా మాస్టరు, టీటీడీ ఇదివరకు గతంలో టీటీడీలో యోగా మాస్టర్గా పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి అర్చకులు మరియు ఆఫీస్ సిబ్బంది, డిప్టీ ఈఓ గారు మరియు సూపరింటెండెంట్ గారు చంద్రశేఖర్ గారు అనేక మంది పాల్గొని యోగ సాధన చేశారు. ఈ సందర్భంగా వారందరికీ యోగా యొక్క అవసరము, యోగా ఎందుకు సాధన చేయాలి, యోగా ఎవరు బోధించారు, ఎలా అని చెప్పడంతో సాక్షాత్తు పరమేశ్వరుడే ఋషులకు మునులకు ఇటువంటి భౌతిక ప్రపంచంలో జరిగేటటువంటి పంచభూతాల ద్వారా ఏర్పడే సమస్యల నుండి చలి, గాలి, వాన, నీరు ఇలాంటి వాటిని రక్షణ కల్పించుకోవడానికి శ్రీ పరమేశ్వరుడే పార్వతికి బోధిస్తున్నప్పుడు మత్స్యేంద్రనాథుడు విన్నాడని, మత్స్యేంద్రనాథుడు మహాయోగి ఆయన ఆ జ్ఞానాన్ని తన శిష్యులకు బోధిస్తుంటే తన శిష్యుల్లో ముఖ్యుడైనటువంటి ప్రథముడైనటువంటి గోరక్షనాథుడు ఆయన ఈ యొక్క యోగ శాస్త్రాన్ని పూర్తిగా గ్రహించి తర్వాత ఆయన శిష్యులలో స్వాత్మారామ యోగీంద్రుడు ఈ హఠయోగ శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని హఠయోగ సాధన అంటారు. హఠము అంటే శక్తి లేక బలం పొందడం, అంటే శారీరకంగా మానసికంగా శక్తి బలాన్ని పొందడమే ఈ యోగ సాధనలో ఉద్దేశం. మనసు ఎప్పుడైతే నిశ్చలంగా, స్థిరంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉంటుందో అప్పుడు శరీరానికి ఎటువంటి జబ్బులు రావు అనేది యోగ శాస్త్రంలో మొట్టమొదటి సూత్రం. హఠయోగ ప్రదీప్ గారు రాసిన స్వాత్మారామ యోగేంద్రుడు అనేక ఆసనాలు, అనేక జబ్బులను నయం చేయడానికి ఈ యొక్క యోగం ఉంది. యోగ శాస్త్రం ఇతర శాస్త్రాల కన్నా విభిన్నమైంది. ఎందుకంటే ఇందులో శ్వాస విధానాన్ని అనుసంధానించబడి ఉంటుంది. ఈ శ్వాస విధానం అనుసంధానించబడి ఉండడం వలన రక్తపోటు అనేది ఉండదు. కొన్ని ఆసనాలు బీపీ తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాణాయామ సాధన కూడా బ్లడ్ ప్రెషరు, హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. అదేవిధంగా వెన్నెముక సమస్య, ఎలాంటి సమస్య అయినా, సెర్వికల్ స్పాండిలైటిస్ కానీ, లోయర్ బ్యాక్ పెయిన్, మిడిల్ బ్యాక్ పెయిన్, ఇలా వెన్నెముక సంబంధించిన ఎన్ని రకమైన జబ్బులున్నా నయం చేస్తుంది. అనేక విధాలుగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత వారి దగ్గర కొన్ని ఆసనాలు చేయించి ఆ ఆసనాల యొక్క ప్రయోజనాలు చెప్పి, తర్వాత యోగ సాధనలో ఉన్నటువంటి ముఖ్యమైన మెలకువలు, క్రియలు, ప్రాణాయామము, ఆసనాలు, ముద్రలు ఇలాంటివన్నీ చెప్పి వారికి సంతృప్తిపరచడం జరిగింది. తర్వాత గౌరవ ప్రధానమంత్రి, మన భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ గారు స్వయంగా యోగా చేస్తారు కనుక చిన్న వయసు నుండే ఆయన ఈ యోగాను అంతర్జాతీయంగా చేస్తున్నారు, అనేక దేశాలు చేస్తున్నారు కనుక దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒకటి పెట్టవలసిందిగా ఐక్యరాజ్య సమితికి ఆయన విన్నవించగా అన్ని దేశాలు యునానిమస్గా, అంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా దీనికి ఒప్పుకున్నారు. అయితే జూన్ 21 మాత్రమే ఎందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాల్సి వచ్చిందంటే, జూన్ 21 అనేది ద లాంగెస్ట్ డే లైట్ ఆఫ్ ది ఇయర్, అంటే పగటి కాలం అత్యంత వెలుగు ఉండే రోజు, సూర్యుడి యొక్క వెలుగు ఉండే రోజు ఆ యొక్క జూన్ 21. అలా ఉండడం వలన యోగ సాధన చేసే వాళ్ళకి దీర్ఘాయుష్తో, దీర్ఘకాలము హాయిగా, ప్రశాంతంగా, జబ్బుల నుండి బాధ విముక్తి పొంది, తమ కలిగిన సమస్యల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో ఉండాలి, అభివృద్ధి చెందాలనేది ఆయన యొక్క ధ్యేయం కనుక అందుకని జూన్ 21వ తేదీ ఈ యోగా వ్యవస్థ అంతర్జాతీయ యోగా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 11వ యోగా దినోత్సవంగా, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చెప్పుకొని అందరూ ప్రపంచం అన్ని దేశాలు కూడా ఈ యొక్క యోగ సాధన చేస్తున్నారు ఆ రోజు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంచలు. ఇట్లు మీ మంచు కుప్పిరెడ్డి.
పూర్వపు యోగా మాస్టర్ తిరుపతి తిరుమల దేవస్థానములు.